ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి పండుగ అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రతి నెల పౌర్ణమి తర్వాత 3వ రోజు లేదా 4వ రోజు సంకష్టహార చతుర్థి వస్తుంది. కానీ భాద్రపద మాసంలో అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి వినాయకుడి విగ్రహం పెట్టుకుని చేసుకుంటాము. ఈ పండుగ ఆనవాయితీ లేకపోవడం అంటూ ఉండదు. ప్రతి ఇంట్లోనూ వినాయకుడిని ఇంటికి తెచ్చుకుని ఆవిరితో చేసిన నైవేద్యాలు సమర్పించి చాలా ఆనందంగా ఈ పండుగ చేసుకుంటాము. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వినాయకుడిని ప్రతిష్ఠించే ముందు ఒక పీఠం వేసుకుని బియ్య పిండితో అష్టతల పద్మం ముగ్గు లేదా స్వస్తిక్ ఏదైనా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఒక ప్లేటులో 3 లేదా 5 గుప్పిళ్ళు బియ్యం పోసుకుని ఒక తమలపాకు మీద గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి గంధం బొట్టు పెట్టాలి. పూజ స్టార్ట్ చేసే ముందు పసుపుతో గణపతిని గౌరమ్మని చేసుకుని ఒక తమలపాకులో ఆ పసుపు ప్రతిమల్ని పెట్టుకుని వినాయకుడు ఆకలికి ఆగలేడు అంటారు కాబట్టి వెంటనే బెల్లం ముక్క సమర్పించాలి. తరువాత వినాయకుడి విగ్రహానికి యజ్ఞోపవీతం వేసి ఒక పూలదండ సమర్పించుకుని పత్తితో చేసిన వస్త్రం కూడా వేశాను. ప్రతి హిందువుకి ఈ పూజ గురించి తెలుసు. ఎవరు సొంతంగా చెప్పేది కాదు. కొంతమంది పెద్దల నుంచి అనాథగా వస్తున్న సాంప్రదాయాన్ని బట్టి చేసుకుంటారు. నేనైతే బుక్లో ఎలా ఉంటే అలా ఫాలో అయిపోతాను. బుక్లో చెప్పిన మాదిరిగానే షోడశోపచారాలు, అదాంగ పూజ, 21 పత్రితో పూజ చేయడానికి ఏకవింశతి పత్రి పూజ, అష్టోత్తర శతనామావళి అన్నీ బుక్ ఫాలో అయిపోతాము. ఇప్పుడు టీవీలో కూడా పెట్టుకుని ప్రశాంతంగా పూజ చేసుకునే వీలుంది ప్రతి ఒక్కరికి. వినాయకుడి పూజ అంటేనే పచ్చటి ప్రకృతిని ఆరాధించే పండుగ. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాల నుండే ఈ సృష్టి జరిగింది. ఈ పంచభూతాలు ఈ జగమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని తెచ్చుకుని పూజించాలి. ఆ మట్టి నుంచే మొక్కలు మొలకెత్తుతాయి. 21 పత్రితో పూజించాలి అంటారు. 21 పత్రిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పత్రి అంతా ఆ మట్టి నుంచి పుట్టినవే. పూజ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మట్టితో చేసిన గణపతిని పత్రిని చెరువులో వేసేయాలి. మన పూర్వీకులు ఏం చెప్పినా మన సంక్షేమం కోసమే. దానికి ఉదాహరణే గణపతి పూజ. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ 3 నెలలు విపరీతంగా వర్షాలు కురుస్తుంటాయి. అలా కురవడం వలన చెరువులు, బావులు వంటి జలాశయాలు వర్షపు నీటితో నిండిపోతాయి. మన మనుగడకు, మన దప్పికి తీర్చే ఆ నీళ్లు కలుషితం అయిపోతాయి. అలాంటి నీటిలో దివ్య ఔషధ గుణాలు ఉన్న ఆ పత్రిని అంతా వేసినట్లయితే కాలుష్యం అంతా తొలగిపోయి ఆ నీరు స్వచ్ఛమైన శుద్ధి అయ్యి మనం తాగటానికి పనిచేస్తాయి. అలాగే మనం ప్రతి పూజకి పసుపుతో చేసిన గణపతిని, గౌరమ్మని పెట్టుకుని పూజ స్టార్ట్ చేస్తాము. పూజ అనంతరం ఆ పసుపు ముద్దని నీళ్ళలో కలిపి మొక్కలకి వేస్తుంటాము. పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియా. ఆ పసుపుని ముఖానికి రాసుకుంటాము. పసుపు లేకుండా అసలు కూరలే వండము. మన ఒంట్లో మలినాలన్నీ పోగొట్టే అలాంటి పసుపుని మనం పవిత్రంగా భావిస్తాము. దేవుని దగ్గర గణపతి, గౌరమ్మలుగా భావించే ఆ పసుపుని పూజ అనంతరం నీళ్ళలో కలిపి మొక్కలకి వేయడం వలన ఆ మొక్కలకి ఉన్న చీడ పోయి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. ఇలా మనకు మేలు చేసే ప్రతి దానిలోనూ సామాజిక కోణం, అందరూ కలిసి పండుగ నిర్వహించడం వలన సాంస్కృతిక భావం, సంస్కారాన్ని పెంచే ఆచారం ఈ అంశాలన్నీ ఇమిడి ఉంటాయి. అందుకే పెద్దలు అందించిన ఆచార సంస్కృతి పాటించడం వలన కుటుంబంలోనూ సమాజంలోనూ శ్రేయస్సు, అభివృద్ధి అవుతుంది. వినాయకుడు అంటే భూతత్వం కలిగిన వాడు అంటారు. భూమి అంటే మట్టే కదా. ఆ మట్టినే తీసుకువచ్చి వినాయకుడిని చేసి మళ్ళీ అదే మట్టిని చెరువులో కలపడం వలన పూడిక తీతగా ఏర్పడుతుంది. అంతేకాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన రకరకాల రంగులు చల్లేసి చేసిన విగ్రహాలని నీళ్లలో వేయడం వలన ఆ నీరు పాడైపోతుంది, నేల పాడైపోతుంది. మట్టిలో వేసే విత్తనం మొలకెత్తే శక్తిని కూడా కోల్పోతుంది ఆ మట్టి మనం కలుషితం చేయడం వలన. వినాయక చవితికి మనం కట్టే పాలవెల్లే ఆ గణపతికి స్పెషల్ అట్రాక్షన్. ఆ పాలవెల్లిని కట్టడం వెనక కూడా ఒక పరమార్థం ఉంది. పాలవెల్లి ఆకాశం, పాలవెల్లికి కట్టే రకరకాల గుండ్రటి పండ్లు నక్షత్రాలుగా భావించి కడతాము అని గురువులు చెప్తున్నారు. మనకి ధాన్యం, పండ్లు, కాయలు ఇలా ఎన్నో ఇచ్చే ఆ మట్టిని ఇంటికి తెచ్చుకుని గణపతి రూపంలో పూజిస్తాము. మన ఇంటికి మాత్రం మనం వాస్తు చాలా పాటించేస్తాము. ఈశాన్యంలో బరువు పెట్టకూడదు, నైరుతిలో బరువు పెట్టాలి, దేవుడు ఈ దిక్కున ఉండాలి, మనం ఆ దిక్కు నుండి పూజ చేయాలి అని ఇవి పాటించేసి బయట ఊరిలో ఉండే చెట్లను కొట్టేసి చెరువుల్ని, బావుల్ని మూసివేసి పంట పొలాలన్నీ వెంచర్లు వేసేసి వాస్తు ప్రకారం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కట్టేస్తే సరిపోతుందా? చెరువుల్ని కప్పేసి అపార్ట్మెంట్స్ కట్టేయడం వలన వర్షాకాలం 1-2 రోజులు వర్షం వస్తే ఆ నీరు ఎడిపోతుంది.
ఎక్కడైతే చెరువుల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్స్ కట్టారో ఆ అపార్ట్మెంట్స్లోకే ఆ నీరు వరదలా వచ్చి వాస్తు ఉన్న ఇల్లులు, వాస్తు లేని ఇల్లులు ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. నిజమైన వాస్తు అంటే ఇల్లు కాదు, ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన వాస్తు. ఈ పరమార్థం తెలుసుకోకుండానే పూజలు చేస్తున్నాము. ఇంకా కొన్నేళ్ళు పోతే నిమజ్జనం చేయడానికి కూడా బావులు, చెరువులు ఉంటాయో లేదో, రాబోయే తరానికి దప్పిక తీర్చుకోవడానికి మంచినీరు దొరుకుతుందో లేదో అని భయం వేస్తుంది. మనకి అన్నీ తెలుసు, కానీ ఒక్కటే పాటించట్లేదు. అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాలు మానేసి మట్టి వినాయకుడిని పెట్టుకుని ఆరాధిద్దాం. మన ప్రకృతిని కలుషితం చేయకుండా పొల్యూషన్ లేని వాతావరణాన్ని మన భావి తరానికి అందిద్దాం. జై భోలో గణేష్ మహారాజ్కి జై.